ఈరోజు నేను కాకరకాయ వేపుడుతో భోజనం చేయాలనుకున్నాను. నేను 15 కాయలు తీసుకున్నానండి. లోపల గింజలు తీసి కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కరివేపాకు వేసుకుందాం, ఒట్టిమిరపకాయలు వేసుకుందాం, చెక్క ఇంగువ 2 వేసుకుందాం. చెంచా ధనియాలు, చెంచా జీలకర్ర దోరగా వేయించుకుని దింపేసుకుని 5 చెంచాలు కొబ్బరి పొడి, 1 వెల్లుల్లి గడ్డ మొత్తం వేసుకుని దంపేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, 1/2 చెంచా పసుపు, అలాగే 1 చెంచా కారం వేసుకుని మొత్తం కలుపుకొని పక్కకు తీసుకుందాం. ఈ కాకరకాయలు నూనెలో వేయించుకుని ఈ పొడంతా కాకరకాయల్లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒకే 1 ఉల్లిపాయని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టఫ్ చేసిన కాకరకాయలు మిగిలిన పొడి మొత్తాన్ని వేసేసుకుని 1-2 నిమిషాలు అట్లా కలుపుకొని దింపేసుకోవాలి. ఆహా, చారు వేసుకుంటున్నానండి. అబ్బా